హాయ్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎవరైతే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్కి అప్లై చేసుకున్నారో సో వాళ్ళ ఎలిజిబుల్ లిస్ట్ అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో మీరు కనుక అప్లై చేసుకుంటే కనుక మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేకపోతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు మళ్ళీ. ఎస్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అలాగే జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ ఇంటూ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2-year డిగ్రీ కోర్స్. ఓకే. ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. ఇక్కడ మనకి ఒక 5 పాయింట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఈ ఎలిజిబుల్ లిస్ట్లో ప్రొవిజనల్ లిస్ట్లో మీ పేరు కావచ్చు లేకపోతే రోల్ నెంబర్ కావచ్చు మార్క్స్ కావచ్చు ఇలాగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు చెక్ చేసుకొని వాళ్ళకైతే గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎప్పటి లోపల అంటే ఈ మంత్ 24th లోపల ఆఫ్టర్నూన్ 3 PM లోపల పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన డేటాలో ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఏం చేయకుండా అలాగే వదిలేయచ్చు అనమాట. ఓకేనా? తర్వాత క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అప్లోడెడ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ అండర్ ఓపెన్ కేటగిరీ. సో ఎవరైతే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదో, వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదో అలాంటి వాళ్ళని ఓపెన్ కేటగిరీ కింద తీసుకుంటారు. తర్వాత all the candidates who have not uploaded valid certificates have been informed by the way of SMS or helpline phone calls. సో ఎవరైతే వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, SMS ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ద క్యాండిడేట్స్ నెక్స్ట్ పాయింట్, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ అట్ 10+2 అండ్ GNM 3 years కోర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అది 5th పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మనకి రోల్ నెంబర్ ఇచ్చారు, స్టూడెంట్ నేమ్ ఇచ్చారు, సెక్స్ కేటగిరీ, లోకల్, PH, ఎలిజిబుల్, గవర్నమెంట్ సర్వీస్, గ్రూప్ అప్టైన్ మార్క్స్, టోటల్ మార్క్స్, ఇంటర్ పాస్ టైప్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో ఇందులో ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు ఈ మంత్ 24 లోపల వాళ్ళకి గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఎలిజిబుల్ లిస్ట్ అనమాట, ప్రొవిజనల్ లిస్ట్. అలాగే మనకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, జెండర్, కేటగిరీ, లొకాలిటీ, PH, ఎలిజిబుల్, గవర్నమెంట్ సర్వీస్, గ్రూప్ అప్టైన్ మార్క్స్, గ్రూప్ టోటల్ మార్క్స్, ఇంటర్ పాస్ టైప్, వెరిఫికేషన్ రిమార్క్స్. సో ఇక్కడ మనకి వీళ్ళు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కింద పెట్టారు కాబట్టి ఎందుకు పెట్టారని చెప్పేసి ఇక్కడ రిమార్క్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. సో ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి దాసరి నాగరాణి. ఈమెకి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కింద ఎందుకు పెట్టారంటే GNM మార్క్స్ నాట్ అప్లోడెడ్ హెన్స్ నాట్ ఎలిజిబుల్. సో GNM మార్క్స్ అనేది అప్లోడ్ చేయలేదంట కాబట్టి నాట్ ఎలిజిబుల్ కింద పెట్టారు. సో నెక్స్ట్ క్యాండిడేట్కి మనకి సుకన్య అంట. ఈమెకి వచ్చేసి మనకి అప్లోడ్ 3 years GNM మార్క్ లిస్ట్ అండ్ TC అండ్ స్టడీ ఆల్సో అప్లోడ్ ఇంటర్ కోర్స్ డాక్యుమెంట్స్ ఇమీడియట్లీ. సో ఈమెకైతే మనకి అప్లోడ్ చేయమని అడుగుతున్నారు 3 years GNM మార్క్ లిస్టు, తర్వాత TC, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ యాజ్ క్యాండిడేట్ నాట్ స్టడీడ్ GNM కోర్స్. సో ఇక్కడ జానకి అంట, ఈమెకి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కింద పెట్టారు. ఎందుకంటే క్యాండిడేట్ హ్యాస్ నాట్ స్టడీడ్ GNM కోర్స్ చదవలేదంట. ఓకే. నెక్స్ట్ 4th క్యాండిడేట్ శిల్ప. ఫర్ నర్సింగ్ GNM ఇస్ రిక్వైర్డ్. నర్సింగ్ కోర్స్కి GNM ఖచ్చితంగా కావాలని చెప్పి వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కింద పెట్టారు. తర్వాత పుష్పవతి 2 years ఇంటర్ నాట్ స్టడీడ్. అలాగా రకరకాల కారణాలతో వీళ్ళందరినీ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కింద అయితే పెట్టారు. సో ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వాళ్ళకి గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్ కింద అయితే పెడతారు. ఓకేనా?
సో ఈ 2 లింక్స్ అనేది నేను నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లింక్, తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఇది కూడాను 2 లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.